గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ వద్దు, ఎప్పుడంటే అప్పుడు వీడియోస్ యూస్ చేశాను కాబట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు రీషూట్ చేస్తున్నాము. డేట్ వచ్చేసరికి 10/6/2024. వీక్లీ ఫాలో జోడీలు ఇవి 5 రోజుల మార్కెట్వి, ఇవి 6 రోజుల మార్కెట్వి. 6-7 2 రోజుల మార్కెట్కు సంబంధం అది, 6-7 రోజుల మార్కెట్లకు. ఓకే, చాలామంది మిస్ అవుతున్నారు నాకు, కానీ గేమ్ చాలా వరస్ట్గా ఉంది. అందుకోసమే నేను ముందు నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నది ఒకటే మాట, చాలా మటుకు మీరు అవాయిడ్ చేసేయండి, దీనిలను అవాయిడ్ చేయండి. ఆట బాగలేదు. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మరీ చూడండి, ఇబ్బంది లేదు. ప్రేక్షకుల కోరిక మేరకు డైలీ వీడియోలు ఉండాల్సిందేదే అంటున్నారు, కానీ మీరు దయచేసి దూరంగా ఉండండి. నేనైతే డైలీ వీడియో షూట్ చేస్తాను. డైలీ అంటే 2 రోజులకు ఒక పారన్నా ఉంటుంది వీడియోలు. ఇట్టండి డైమండ్ ఫ్రెండ్స్, ఇది నిన్న వారమే వచ్చింది, ఏం పెద్దగా ఏం ఉపయోగం అయితే ఏం లేదు. ఇవి కూడా ఫెయిల్ అవుతున్నాయి, అందుకోసమే నేను వీడియోలు పెట్టట్లేదు. ఓకేనా, చూడండి, 2 రోజులువి చూపిస్తాను. దేనికంటే అన్నీ ఒకటే పరి చూపించేసరికి మీకు కూడా కన్ఫ్యూజన్ వస్తుందని కంప్లైంట్ ఉంది నాకు. ఓకే, డైమండ్ 10వ తేదీ 11 అంటే సోమ మంగళవారాలకు. ఇది స్పెషల్, మళ్ళీ వాడు పక్కన ఇచ్చింటాడు అదే డైమండ్లోనే. 11వ తేదీ 40/04 ఇచ్చినాడు. ఇవి మిలాన్ డే, మిలాన్ నైటు, కళ్యాణ్, ఈ మూడిట్లో ఇది పాసింగ్లో ఉండే అవకాశం ఉంటుంది, గమనించుకోండి. వీడియోని స్కిప్ చేసుకోకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకే ఇబ్బంది. ఎందుకంటే మిలాన్ డే కూడా ఇదే వీడియోలోనే రన్నింగ్ చూపిస్తాను. ఒకటి నచ్చితే ఆడుకోండి, లేదంటే వదిలేండి. ఓకే, 3 క్వీన్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను కాబట్టి ఏదైనా ఒకటి ఎక్కువ తక్కువ చెప్తానేమో అని చిన్నపాటి ఫంకింగ్, అది ఒక ఇది ఉంది కాబట్టి సిగరెట్ అంటించాను. ఓకే, ఎందుకంటే మాట తడబడే అవకాశాలు దండిగా ఉంటాయి చాలా రోజులు గ్యాప్ ఇస్తే. సో దానికి రిలీఫ్గా ఇది 3 క్వీన్ ఫ్రెండ్స్. దీని గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా చూసే వాళ్ళకు తప్పదు. ఇది సోమ మంగళ బుధ గురు శుక్రవారాలు. శుక్ర శని ఇవి లైన్లు ఉన్నాయి కదా, దాన్ని డివైడ్ చేసుకోండి. ఇది కూడా చెప్పలేదు కదా, సారీ, కొత్తగా చూసే వాళ్ళకు. సోమవారం మంగళవారం, మంగళవారం బుధవారం, మళ్ళీ ఇది మంగళవారం ఆడాల్సిండేది, ఇది ఆడాల్సిండేది. మళ్ళీ బుధవారం గురువారం, ఇది బుధు గురు, అంటే ఇట్లా జాయింట్ ఒకదానికొకటి. సోమవారం మాత్రం ఈ 4 అంకెలే వస్తాయి, తర్వాత 4 అంకెలు 6 అంకెలు వస్తాయి, 6 జోడీలు వస్తాయి. తర్వాత నుండి 12 జోడీలు ఉంటాయి. సో అన్నీ తీసుకోవాలా తీసుకోకూడదా అనేది మీ ఛాయిస్. అది మనకుండే రన్నింగ్లో ఇది ఉందే అంకె లేదా చూసుకోవడానికి, ఇది అవగాహనగా కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇవి వీక్లీ మొత్తానికి. ఓకేనా, ఆ తర్వాత వచ్చేసి ఎందుకంటే సబ్స్క్రైబర్లు బాగానే పెరిగారు, మళ్ళీ ఒక 15-20 దాకా పెరిగారు. ఇది కేవలం ఒక సోమవారం 1-5-8 ఖచ్చితంగా మిలాన్ డేలో ఒకటి ఉంటుంది, మిలాన్ నైట్లో ఒకటి ఉంటుంది, కళ్యాణ్లో ఒకటి ఉంటుంది. వాడిచ్చే జోడీ స్పెషల్ జోడీలు 28-68. మంగళవారం 6-9 తప్పితే బుధవారానికి ఛాన్స్. 2-4-6 ఎప్పుడో అంకెలు వచ్చినా కానీ ఇవి ఒక పాన్ నంబర్ల గురించి దృష్టి పెట్టండి. ఇవి వచ్చేసి 1 ఓపెన్ వచ్చినప్పుడు 4-7-8 క్లోజు, 5 ఓపెన్ వచ్చినప్పుడు 4-7-8 క్లోజు, 9 ఓపెన్ వచ్చినప్పుడు 4-7-8 క్లోజు ఉండేకి అవకాశం. 100% ప్రింట్ అవుతుందని నేనైతే చెప్పను.
ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఫ్లాప్లోనే జరుగుతుంటాయి సినిమాలన్నీ. ఓకే, నెక్స్ట్ మంజుష ఫ్రెండ్స్. ఇవి కూడా ఓటీసీలు బాగుంటాయి, నంబర్లు కూడా బాగానే ఉంటాయి. కానీ గుడ్డిగా ఫాలో కాకండి. ఫస్ట్ మొదటిసారి చూసేటోళ్ళు చూడండి, రెండోసారి మామూలుగా చూసేటోళ్ళకైతే అనుభవం ఉంటుంది, వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై, కళ్యాణ్, రాజధాని, మిలాన్కు వస్తాయి ఇవి. పైన ఇంగ్లీష్లో రాశారు చూడండి. ఓకే, దీంట్లో ఖచ్చితంగా 5 జోడీలు ఇచ్చింటాడు. ఇవి కూడా పాసింగ్లో లేవు, సోమవారం ఎత్తేసినాడు కాబట్టి వరుసగా ఉంటాయి. మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు. మామూలుగా అయితే సోమవారం ఉంటుంది, మరి సోమవారం ఎత్తేసినాడు. మరి ఈరోజు ఇవాళ చూడాలి దీని కథ. ఇది తెచ్చినప్పటి నుండి సోమవారం ఎప్పుడు ఎత్తేలే, మంగళవారం అయినా ఎత్తేసినాడు కానీ సోమవారం ఎప్పుడు ఎత్తేలే. నెక్స్ట్ ఆకాశగంగా ఫ్రెండ్స్. ఇది కూడా పాసింగ్ రికార్డ్ బాగుంటుంది. ఓటీసీల్లో జోడీలు అయితే ఏమి ఉండదు, బట్ ఓటీసీలు వచ్చేసరికి బాగుంటుంది పాసింగ్ రికార్డ్. ఇది సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వడిచేది జోడీలు, నంబర్లు. ఇది జోడీ, ఇది 0, 8, 29, 46, 75. బుధవారం 42, 74, 63, 86. సోమవారం 13, 81, 52, 75. అంటే ఇవి ఏం జోడీలు అంత ఉండవు కానీ మ్యాక్సిమం ఓటీసీలు మాత్రం బాగుంటాయి. నేను ఇచ్చే ఓటీసీలు, దీంట్లో ఉండే ఓటీసీలు క్రిస్ క్రాస్ మ్యాచింగ్ చేసుకుంటే 1, 2 బయటపడతాయి. దాన్ని స్ట్రాంగ్గా ఆడుకోవచ్చు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అంటే 5 రోజుల ఆటలకి. కానీ దీంట్లో 6 రోజుల ఆటకు కూడా మ్యాక్సిమం శుక్రవారం వరకు పాసింగ్లోనే ఉంటాయి జోడీలు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిను. నెక్స్ట్ వీడియోలో ఇవి ఏమైందో బుక్లెట్లు, ఆ బుక్లెట్లు మాత్రం 2 రోజులు బుక్లెట్, 2 రోజులవి డేట్లవి చూపిస్తాను అన్నమాట. వీడు ఈ బుక్ పేరే కళ్యాణ్ అని పెట్టినాడు. ఇది కొత్తగా వచ్చింది, ముందు ఎప్పుడు రాలేదు. పెద్దగా ఉంది చూడండి బుక్ కూడా. సోమవారం, మంగళవారం. ఓకే, 10వ తేదీ, 11వ తేదీ. తర్వాత వచ్చేసి రకరకాలవన్నీ ఇస్తారు, కాదని లేదు. కానీ మనం దీనిని గుడ్డిగా ఏం చూడాల్సిన అవసరం లేదు. బట్ చూస్తా మనకంటూ చిన్నపాటి ఒక ఇది అనేది వస్తుంది. 1, 4, 9 ఏది బుధు లేదా గురువారానికి ఇచ్చినాడు. ఈడ చూడండి, ఇది కూడా బుధ గురువారానికి ఇచ్చినాడు. పాత ఏమైనా చెక్ చేసుకుంటారో చెక్ చేసుకోండి. కళ్యాణ్ 1, 3, 7 అంటే కళ్యాణ్ అంటే మిలాన్కి కూడా వస్తుంది. ఇది చెక్ చేసుకోండి ఒకసారి, అంతే కదా. ఇక్కడ శుక్ర, శని ఇచ్చినాడు 2, 5, 7 వ్యాపారానికి. ఈడ శుక్ర, శనికి శుక్రవారం లేదా శనివారానికి 3, 5, 9 ఇచ్చినాడు. ఇది కూడా చెక్ చేసుకోగలుగుతారు. ఇది నిన్న వారం ఫ్రెండ్స్. ఇది 77 పాస్ అయింది అనుకుంటా. 77 మళ్ళీ 72 నాకైతే మతిలేదు. చూడండి, ఇది ఈ వారానికి 10 నుండి 15, 10, 11, 12, 13, 14, 15 6 రోజులు రైట్. స్ట్రాంగ్ 4, 9 దీని లెక్క ప్రకారం ఈ వారంలో వాడు కొట్టేకి మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి. ఇన్ని ఇచ్చినాడు, ఏదో మనం అన్నీ ఫాలో కావండి అని ఏం చెప్పాము. జస్ట్ మనం చూసేకు ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఓపెన్ కానీ క్లోజ్ కానీ అనుకున్నాము, దాన్ని
దీంట్లో ఉంటే కొద్దిగా ఆడుకోగలుగుతాం. సోమవారం నుండి శనివారం వరకు 10వ తేదీ 15 వరకు ఈ పాతవి చూసుకోండి ఏమన్నా ఉంటే. నేను వారం చెక్ చేసుకోండి ఏమన్నా దీంట్లో పాస్ అయినాయా లేదా. దీంట్లో 62 ఒకటి పాస్ అయింది, మార్క్ వేసినాను. కానీ అన్ని జోడీలు ప్రతిరోజు ఆడాలంటే ఇబ్బంది కదా. చెప్పినాను కదా కొన్ని దీనికి కూడా సంబంధమే. ఇది ఈ 62 అనేది మిలాన్ డేలో ఏమో పాస్ అయింది. అది 62 12 కూడా మిలాన్ డేలోనే పాస్ అయింది. మిలాన్ డేనే కదా చాటు, మిలాన్ డే 62 12 94 ఉంది. మిగతావి ఏముంటాయి 69 3 జోడీలు పాస్ అయినాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఇది ఈ వారము. మరి ఈ వారం ఎన్ని పాస్ అయితే చూద్దాం. కానీ ఇది కళ్యాణ్ మిలాను, మామూలుగా అయితే కళ్యాణ్ టుడే అని ఇచ్చినాడు, కానీ కళ్యాణ్ మిలాన్ టైం బజార్ ఇవన్నీ దానిలోకి వస్తాయి. ఇవి ఏ బుక్ అయినా కానీ ఇది సిండికేట్ ఆట చెప్తూనే ఉన్నాం కదా ముందు కూడా. ఆటలన్నీ సిండికేట్ అయినాయి, జాగ్రత్తగా ఆడండి. ఏ దాంట్లో ఒకటి కొట్టడం స్టార్ట్ చేసినాడంటే అన్ని దాంట్లో అదే కొడతారు, అదే కొడతారు. భాగ్యశాలి ఫ్రెండ్స్, వాడిచ్చే వటీసులు సోమ మంగళ బుధ గురు శుక్ర. సోమవారం మంగళవారం మళ్ళీ బుధవారానికి వీడియో తీసానులేండి, ఎందుకంటే మిస్ అవుతున్నారు నా వీడియోలు చాలా మంది, సఫర్ అవుతున్నారు, మనకు కూడా అడుగుతున్నారు. ఇవన్నీ గందరగోళాలన్నీ క్లియర్ అయిపోయినాయి. ఆశిద్దాం ఇప్పటి నుండన్నా గేమ్ ప్రాంప్ట్గా వస్తుంది అని ఆశ, అంతేగాని మనం ఏం చేసేది ఏం లేదు. మన ఒక్కంతా ఏంది కాదు. ఓకే, నేను మొదటి నుండి అదే చెప్పొచ్చేది, సాధ్యమే కాటికి దూరంగా ఉండాలి. మనం వినాం, అది కాదు. సోమవారం ఫ్రెండ్స్, సోమవారం మంగళవారం వీడియోలు ఎంతైంది తప్పదు. నెక్స్ట్ వచ్చేసరికి మిలాన్ డే రన్నింగ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీని డేట్ వచ్చేసరికి షార్ట్లో చెప్తాను, ఇప్పుడే 14 నిమిషాలు అయింది వీడియో. 2026 నెల 15వ తేదీ ఫ్రెండ్స్. ఇది ఒక 99కి ఒక 99. ఎప్పుడైతే రెడ్లే జరుగుతాయో, రెడ్ డైరెక్ట్ కానీ ఫార్వర్డ్ కానీ జరిగి ఉంటుంది, లేదంటే వన్ సైడ్ ఆపోజిట్ ఉంటే ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. కానీ రెడ్ మీద రెడ్ జరిగినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెడ్ మీద రెడ్ ఇక్కడ కూడా. బట్ అది ఏం జరిగింది, బ్రాకెట్ టు బ్రాకెట్ కనబడుతుంది. ఇక్కడ కచ్చా మీద కచ్చా కాబట్టి బ్రాకెట్ వచ్చేసి రివర్స్. ఓకే, 72కు 27 జరిగినప్పుడు ఇది ఒక 33 ఫ్రెండ్స్. ఇక్కడ ఏముంది, ఒక 88 ఉంది. ఓకేనా, జరిగితే చిన్న చిన్న ఉండే అవన్నీ మీకు వద్దు. 1 2 3 4 5 6 ఇండ్లకు ఒకటి 71 పడి ఒకటి 02. ఎన్ని 1 2 3 4 5 6 ఇండ్లకు ఒకటి 71కి గాను ఒకటి 02. 1 2 3 4 5 6 ఇండ్లకు 71కి 62, 02కు 25. ఓకేనా ఫ్రెండ్స్, జరిగితే అవును ఓటీసీలే రాలేదే.
మనం ఓటీసీలే రాయలే. మిలాన్ డే ఫ్రెండ్స్, డేట్ 10/6/2024 సోమవారం. ఓటీసీ (1627) ఫ్రెండ్స్. సోమవారం ఎట్నుండి వస్తాడో కూడా తెలియదు, కానీ జస్ట్ చాలా రోజులది కదా, తప్పదు, చూసి ఆడుకోండి. ఓకేనా. 1627 ఎప్పుడైతే ఇది జరిగిందో సింపుల్ బ్రాకెట్ క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ వచ్చేసి క్లోజ్ అంటే 1, క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ వచ్చేసి క్లోజ్ అంటే 0, 2 లేదు. ఇది ఇక్కడ చూపించాను కదా, బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్ అయినప్పుడు 1/52 ఉంది. క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ అంటే ఇక్కడికి ఎందుకు పోవాలంటే ఇది 7 టోటల్కు, ఇది 1 టోటల్కు యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడికి వచ్చేసరికి 7 టోటల్కు 2 టోటల్, 1 టోటల్కు 6 టోటల్ మెయింటెనెన్స్ ఉంది ఇక్కడ. ఇప్పుడు క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ అంటే 1/11. అర్థమవుతుందా? గడిచిన వారాలు కూడా 2 టోటల్ స్ట్రాంగ్గా చెప్పింది నేను. 2 కాదు, 4 టోటల్, రైట్, 4 టోటల్ స్ట్రాంగ్గా చెప్పింది నేను వేరే గేమ్ మీద. అది 1 చెప్తే 1 ప్రింట్ అయింది, కానీ టోటల్ అనేది నిలబెట్టినాడు. ఇక్కడ ఇంకొక చిన్న తిరకాసు ఉంది. ఎప్పుడైతే క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ వచ్చి క్లోజ్ అంటే 0-2 అయిందో అక్కడ ఉండే రన్నింగ్కి ఓపెన్ టు ఓపెన్ క్లోజ్గా ఉంటాను. ఓపెన్ టు ఓపెన్ క్లోజ్గా ఉంటాను అంటే 1/61. మ్యాక్సిమం ఓటీసీలు బేస్ చేసుకొని 2-7 టోటల్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయినా కానీ చూసి ఆడుకోండి. మొత్తం 12 అంకెలు అవుతాయి. 2 ఫ్యామిలీలు ఆడుకోవాల్సిందేదే, కానీ 2 ఫ్యామిలీలో కూడా ఈ 3 స్ట్రాంగ్గా పెట్టేసుకోండి. ఓకే, 1/57 పెట్టుకోండి. 4 స్ట్రాంగ్గా పెట్టుకోండి, ఎందుకంటే ఫుల్ ఆపోజిట్ అది. ఇవి 4 జోడీలు స్ట్రాంగ్గా పెట్టుకొని మిగతావన్నీ 8 జోడీలను సపోర్ట్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రేపు ఉండదు వీడియో, మన్నాడు కలుద్దాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.